అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీప్ ఫార్మింగ్. అయితే పొట్టేళ్ళు పెంచేవాళ్ళు, ఈ గొర్రెలు, మేకలు పెంచే వాళ్ళ దగ్గర కొన్ని ముఖ్యమైన మందులుండాలి. అవి మనం రోజువారీ వాడాల్సి ఉంటుంది ఆ మందులను. ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా మనకు గదా ఇంట్లో పారాసెటమాలు, ఈ అసెక్లోఫెన్ టాబ్లెట్స్ ఎట్లా ఉంటాయో వాటికి గూడా ఈ మందులనేటివి కామన్. అవేంటి అంటే జ్వరానికి, సర్దికి, పుర్రుకు అండ్ పోతే ఈ ఈ లివర్ టానిక్. ఇవైతే మెయిన్ టానిక్‌లన్నట్టు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిరోజు మార్నింగ్ దానా ఇవ్వగానే లేదా ఇవ్వక ముందైనా సరే లివర్ టానిక్ ఇవ్వాలి పొద్దున. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనం షెడ్డు మార్చేటప్పుడే లివర్ టానిక్ ఇచ్చేసి ఒక 2 గంటలు ఆగి ఇంకా దానా ఇచ్చుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. అండ్ ప్రతి 10 రోజులకొకసారి, 10 రోజులకొకసారి పక్కా ఈ లివర్ టానిక్ అనేది ఇవ్వాలి. అండ్ అట్లాగే సారా మందు కూడా పిల్లలకు ఒక 5 రోజులు పెట్టాలి. 5 రోజులు ఒక నెలలో ఒక 2 సార్లన్నా పెట్టాలి. అట్లా పెట్టడం వలన పిల్లలు అనేటివి నల్లబడకుండా ఉంటాయి. ప్లస్ ఏమన్నా సర్ది ఉన్నా లేకపోతే వాటికి ఒక లంగ్స్కి ఏమన్నా డిసీజ్ ఉన్నా కానీ ఇట్లా తొలగిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెలనెక్స్ ప్లస్ అని ఉంటుంది ఇంజెక్షను. అది జ్వరానికి మంచిగా పనిచేస్తుంది. పిల్లలు ఎప్పుడైనా మేయకపోయినా లేకపోతే కొంచెం అన్ఈజీగా ఉన్నట్టు అనిపించినా మెలనెక్స్ ప్లస్ వేయాలి. అది ఫీవర్కి పనిచేస్తుంది. అండ్ ట్రైబీవెట్ ఇంజెక్షన్ ఉంటుంది. అది కూడా కొద్దిగా అన్ఈజీగా ఉన్నప్పుడు, మేత మేయకున్నా కొద్దిగా వాటి యొక్క ఆరోగ్యం బాగలేకుండా బలహీనంగా ఉన్నప్పుడు, వాటికి ఓపిక లేకున్నప్పుడు ఈ ట్రైబీవెట్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కొద్దిగా బలంగా మారుతుంది. మనకు కదా బలం టానిక్ తాగినట్టు అప్పుడప్పుడు. సో ఈ ట్రైబీవెట్ ఇంజెక్షన్ కూడా ఉండాలి. ఈ మెకబాలిన్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. అది కూడా మెకబాలిజం పెంచుతుంది, మన బోన్స్లో మెకబాలిజం పెంచుతుంది. ఆ ఇంజెక్షన్ కూడా ఉండాలి మన దగ్గర. పిల్లలు అప్పుడప్పుడు కొంచెం సుస్థి చేస్తాయి, అప్పుడు మనల్ని ఇబ్బంది పెడతాయి. ఒక గంట 2 గంటలనే వాటి యొక్క ప్రభావం అనేది మొత్తం చూస్తాయి. సో ఈ ఇంజెక్షన్లు అయితే పక్కా ఉండాలి. వీటితో పాటు బయోసల్ఫా అనే ఇంజెక్షన్ ఉంటుంది. అది వాటికి పిల్లలు పారినప్పుడు పుర్రు అంటారు, వాటికి పనిచేస్తుంది. అది కాకుండా అలానే టాబ్లెట్ కూడా ఉంటాయి. టాబ్లెట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాబ్లెట్ యూజ్ చేయాలి. టాబ్లెట్ యూజ్ కాకపోతే మనకు అప్పుడు ఈ బయోసల్ఫా అనే ఇంజెక్షన్లు వేయాలి. టాబ్లెట్ వచ్చేసి ఈ పురుగుకు ఎంటీజోల్ అనే టాబ్లెట్ దొరుకుతుంది. ఆ టాబ్లెట్ వేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు కంట్రోల్ కాకపోతే 2 డేస్ అయినా అప్పుడు బయోసల్ఫాని ప్రిఫర్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలకు మెయిన్గా ఈ ముక్కుపొన్న చీమిడి అనేది ఊకత్తనే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వర్షాకాలం చలికాలం ఎక్కువ వస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది సమ్మర్లో. అయినా సరే ఒక్కదానికి అయిందంటే ఇంకోదానికి కూడా సడిది అవుతుంది, మనకు కదా అయినట్టే. ఒక్క పిల్లకి కాగానే చెప్పన ఈ సారా మందు మనం పోయడం వలన కంట్రోల్ అవుతుంది. దగ్గుకు కానీ అన్నిట్లో కానీ మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ ప్రతి 2 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి. 3 నెలలు అంటాం కానీ మనం తినే గడ్డి బట్టి అవి 2 నెలలకు ఒకసారి వేయించుకుంటే మంచిది. ఒక్కొక్కరు ఇంకా నెలకొకసారి కూడా చేస్తారు, కానీ నెలకొకసారి అయితే మరీ పిల్లలు వీక్ అయిపోతాయి. 2 నెలలు అయితే మంచిగా ఉంటాయి. సో 2 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి.
డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డీవార్మింగ్స్ చేసుకోవాలి. ఒకటే రకం చేసుకోకూడదు ఎప్పుడు. అండ్ మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్లో చెప్పండి. మీకు కామెంట్ రూపంలో మళ్ళీ సమాధానం ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ పిల్లలకు మెయిన్ చుండ్రు సమస్య ఎక్కువ ఉంటుంది. ఈ పిల్లలు బక్కగా అవ్వడానికి, ఎంత తిన్నా ఎండకపోవడానికి గల కారణం ఇక్కడ బూరు మీద చుండ్రు ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకొని అప్పటికప్పుడు దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఐవర్మెక్టినాల్ లేకపోతే మనకు వీటికి స్నానం చేయించడం, ఈ బుటాక్స్తో స్నానం చేయించడం వలన కూడా వాటి యొక్క గోమర్లు కానీ లేకపోతే ఈ చుండ్రు కానీ పోతుంది. ఒకవేళ మనం తీసుకొచ్చినాక బాగున్నట్టయితే తీసుకురాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క మొత్తం బూర అనేది కడిగేయాలి. ఆ కడిగేయడం వలన అవి పిల్లలు కూడా గట్టిగా అవుతాయి, బోన్స్ మజిల్స్ అన్నీ మంచిగా అవుతాయి. ఇక బూరుతో ఉన్న పిల్లలు ఎన్ని రోజులు ఉన్న బూరుతో అట్నే కనబడతాయి. కానీ బూరు తీసిన పిల్లలు కొద్దిగా మాంసం ఎక్కువ కనబడుతుంది. కొంచెం బక్కగా కనబడ్డట్టు అనిపించినా కానీ మాంసం అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో బూరు పిల్లలు ఉంటే మాత్రం పక్క వాటి యొక్క ఆ బూరు అనేది కడిగేయాలి తీసుకురాగానే. ఎందుకంటే మనం అమ్మే వరకు 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలల లోపల కవర్ అవుతాయి. అండ్ గ్లూటాసిల్ అనే మందు కూడా మన దగ్గర ఎప్పుడు షెడ్లో ఉంచే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అవి ఒకరోజు మేత ఎక్కువ మేయచ్చు, తక్కువ మేయచ్చు. ఆ మేసినప్పుడు అనేది వాటి యొక్క అరుగుదల లోపించినప్పుడు కడుపు ఉబ్బరం లేకపోతే నెమ్మది రాకపోవడం జరుగుతుంది. ఆ టైంలో ఈ గ్లూటాసిల్ అని టానిక్ తాగిపిస్తే వాటి యొక్క పొట్ట అనేది రిలీఫ్ అవుతుంది. కొందరు చింతపండు పెడతారు కానీ అట్లా పెట్టుకోవద్దు. గ్లూటాసిల్ లేదా సోడా ఈ 2 యూజ్ చేయాలి. అలా అయితే మంచి రిజల్ట్ ఉంటుంది.